गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय। సో ఈసారి గణేశుని ప్రత్యేకతలు ఏంటి? ఈ సంవత్సరం ఈ ఖైరతాబాద్ వినాయకుడు శ్రీ సప్తముఖ కాలసర్ప మహాగణపతి రూపంలో డిజైన్ చేయడం జరిగింది. స్పెషల్గా ఈ వినాయకుల్లో 7 వినాయకుని మొగాలు, అలాగే 7 సర్పాలు. ఇలా చేయడానికి రీజన్ యాక్చువల్లీ సుదర్శన్ గారు 7 మొగాలతో ఈ సంవత్సరం వినాయకుడు చేసి పూసినట్టు నాకు కళలు వచ్చిందండి, చేయండి అన్నారు. అలాగే చేసిన తర్వాత సిద్ధాంతి విఠల్ శర్మ గారు ఈ వినాయకుడితో పాటు 7 మొగాలతో సర్పాలు చేయండి. మెయిన్గా సర్పదోషం ఉండేవాళ్ళు వినాయకుడితో సర్పాన్ని పూజ చేస్తే సర్పదోషం ఉండేవాళ్ళు, అలాగే పెళ్లి కాని వాళ్ళు కూడా పెళ్లి జరుగుతుంది. తప్పకుండా అంత పవర్ ఉంటుంది మీ ఖైరతాబాద్ వినాయకుల్లో. అందువల్ల మీరు చేస్తున్నారు, దాంతోపాటు ఇలా చేయండి అని చెప్పి ఆయన డైరెక్షన్ ప్రకారమే ఈ డిజైన్ని మళ్ళీ చేయడం జరిగింది. వినాయకులు స్పెషల్గా ఫస్ట్ టైం 7 ఖజ్జందుల్లో కూడా పెట్టడం జరిగింది. అలాగే మూషిక వాహనం కూడా 7 ఫీట్ హైట్లో దాదాపు 50 కిలోల లడ్డుని ఆయన చేతులు పెట్టుకుని ఉండబోతున్నారు. అలాగే లక్ష్మీ సరస్వతిని కూడా పక్కన వైపు వినాయకుడితో పాటు సెట్ చేయడం జరిగింది. ఈ వినాయకుడు మొట్టమొదటిసారి 14 చేతులతో మీకు కనిపిస్తారు. అలాగే రైట్ సైడ్లో శ్రీనివాస కళ్యాణం కూడా దాదాపు భారీ ఎత్తులో చేయడం జరిగింది. శ్రీనివాస కళ్యాణంలో శ్రీనివాసుడు, పద్మావతి, శివ పార్వతులు, బ్రహ్మ సరస్వతి, నారదుడు, గరుత్మంతుడు, అలాగే వినాయకుడు, కుబేరుడు, వీళ్ళతో పాటు ఈ కళ్యాణానికి ఋషుల నిధన కూడా సెట్టింగ్ చేయడం జరిగింది. అలాగే లెఫ్ట్ సైడ్ చూసినట్టే శివ పార్వతులు నందిపై కుమారస్వామిని కూర్చోబెట్టుకుని ఉంటారు. అలాగే కింద వినాయకుడు లింగం పూజ చేసినట్టు ఉంటుంది. ఈ టోటల్గా వెండి కొండపై వీళ్ళు నందిలో కూర్చున్నట్టు ఆ డిజైన్ చేయడం జరిగింది. దాదాపు 150 మంది ఆర్టిస్టులు 100 రోజులు కష్టపడి ఈ వినాయకుడిని నిన్న పూర్తి చేయడం జరిగింది. ఇవాళ కర్రలు తొలగించి భక్తులకు దర్శనానికి ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి పూజ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. లేదండి, పోయిన సంవత్సరం 60 ఫీట్ చేసాం, అంతకుముందు 58 చేశాము. యాక్చువల్లీ ఈ సంవత్సరం 57. ఈ వినాయకుడిని హైట్ తగ్గించడం పెంచడం అనేది ఒక సిస్టమ్ కాదు. ఈ వినాయకుడిని ఆ సంవత్సరం డిజైన్ చేసిన తర్వాత ఏ హైట్లో ఉండే భక్తులకు అందంగా కనిపిస్తారని ఒక నిర్ణయం చేసి దాని ప్రకారం ఈ సంవత్సరం 57 ఫీట్లు ఈ వినాయకుడు చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ 1 ఫీట్ పెరుగుతుందా తగ్గుతుందని కాదు, 50 ఫీటే ఆ వినాయకుడు 50 ఫీట్లోనే ఆ వినాయకుడు బాగుండే 50 ఫీటే చేస్తాం. ఈ ఖైరతాబాద్లో ఈ భక్తులకి ఎలా ఉందంటే ఖైరతాబాద్ వినాయకుడిని దర్శనం చేసుకోవాలి, ఎలాగైనా మొక్కు తీర్చుకోవాలనే కోరికతో వస్తారు. కాబట్టి ఇక్కడ హైట్తో ఎలాంటి నిబంధన లేదు, ఏ హైట్లో పెట్టినా సేమ్ భక్తులు వస్తారు. కాబట్టి ఆ వినాయకుడిని డిజైన్ బట్టి ఈ హైట్ డిజైడ్ అవ్వడం జరుగుతుంది. లడ్డు 50 కిలోలు లడ్డు దాపేశ్వరవాళ్ళు వినాయకుడికి నైవేద్యంగా పంపిస్తున్నారు. ఆ లడ్డుని ఎలుక చేతుల్లో పెట్టడం జరుగుతుంది. వేలంపాట ఎప్పుడు కూడా ఇక్కడ జరగదండి, ఎందుకంటే లక్షలాది మంది ఉంటారు. లక్షల మంది ఈ 3 రూట్లో కూడా ఫుల్ జామ్ అయి ఉంటారు. లడ్ యాక్షన్ అంటే దాదాపు 2-3 అవర్స్ పడుతుంది. ఇక్కడ సెకండ్ కూడా భక్తులను ఆపడానికి లేదు. కాబట్టి ఆ లడ్డుని వచ్చే భక్తులకు లైన్లోనే పనిచేయడం జరుగుతుంది. త్రూఅవుట్ ఇండియా నుంచి అండి, మేము చూస్తున్నాం కదా, చేసినప్పటి నుంచి బయట నుంచి చేసి పూర్తి అయ్యేదాకా మేము చూస్తుంటాం. త్రూఅవుట్ ఇండియా నుంచి, ఈ ఊరు ఆ ఊరును కాదు, ప్రతి వాళ్ళు వచ్చి ఖైరతాబాద్ గణేష్ని దర్శనం చేసుకోవాలనుకొని దర్శనం చేస్తారు. అలాగే ఇది మళ్ళీ నెట్లో అవన్నిట్లో పెడతారు. కాబట్టి యూఎస్ఏ నుంచి, ఫారెన్ కంట్రీ నుంచి కూడా మాకు ఫోన్లు వస్తున్నాయి, ఈసారి ఇలా ఉందంటే వాళ్ళ పేరు మీద అర్చన చేయండి అని మాకు పంపిస్తారు. వాళ్ళ పేరు మీద అర్చన కూడా చేస్తుంది. ఈ ఖైరతాబాద్ వినాయకుడిని ఒక్కరే కాదు, త్రూఅవుట్ వరల్డ్ దర్శనం చేసుకుంటారండి 11 రోజులు. ఈ సంవత్సరము సప్తముఖ కాలసర్ప మహావినాయకుని ఏర్పాటు చేశాము. ఒకవైపు శ్రీనివాస కళ్యాణము, మరొక వైపు మరి వెండికొండపై మన నంది వాహనంపై వెళ్తున్న శివుడు, మరి పార్వతి, అదేవిధంగా వినాయకుడు, 7 ముఖాలు, 7 సర్పాలు, 7 ఏనుగులు, మరి ఒక శునకం వాహనంపై కూర్చున్న వినాయకుడు ఈ సంవత్సరం భక్తులు దర్శనమిస్తూ ఉన్నాడు. ఇదే విధంగా ఈ సంవత్సరం ఏంటంటే అన్ని రకాలుగా ఏర్పాటు చేశాము. సిహెచ్డిబ్ల్యూ వాళ్ళ తరఫు నుంచి మరి డోర్ ఫ్రేమ్లు,
అదేవిధంగా సీసీ కెమెరాస్ అన్ని రకాలుగా మేము ఏర్పాట్లు చేశాము. సార్ వినాయకుడు ఎన్ని అడుగులు పెట్టారు? చూడండి, ఈ సంవత్సరం ఏంటంటే 57 అడుగుల ఎత్తులో వినాయకుని విగ్రహం తయారు చేయడం జరిగింది. దాదాపు 3 నెలల సమయం వినాయకుని తయారు చేయడం పట్టింది. 100 రోజులు టైం పట్టింది. జూన్ మొదటి వారంలో మొదలు చేసిన వినాయకుడు మరి ఈ నెల నిన్నటి వరకు పని నడిచింది. దాదాపు 100 రోజుల సమయము 57 అడుగుల వినాయకుడిని తయారు చేయడానికి టైం పట్టింది. లడ్డు ఎన్ని కేజీస్? చూడండి, లడ్డు 250 కిలోల లడ్డు రేపు ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. మేదీపట్నం సంబంధించిన శ్రీకాంత్ అనే యువకుడు ఆయన తయారు చేసి భగవంతుని గిఫ్ట్ ఇస్తూ ఉన్నాడు అనమాట. సార్ వేలం పట్టాము లేదండి, ఖైరతాబాద్లో ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు వేలపాటు జరగలేదు. వచ్చే లడ్డు నెక్స్ట్ డే పూజ చేసి భక్తులకు పంపిణీ చేయడం జరుగుతుంది. సార్ భక్తులకు ఎలాంటి సదుపాయాలు కలుగుతాయి? చూడండి, ఇక్కడ వచ్చే భక్తులందరికీ ప్రతి సంవత్సరం లాగే ఆర్ఎన్బి వారి సహకారంతో బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. మరి శానిటేషన్ కూడా అన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. వాటర్ బాక్స్ వాళ్ళ సహకారంతో వాటర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. మీ పేరు? నా పేరు యాకూబ్. నేను వరంగల్ నుంచి వచ్చాను ఖైరతాబాద్ విగ్రహం చూడడానికి. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం వినాయకుడు బాగున్నాడు. కానీ ఎప్పటికైనా సంవత్సరానికి ప్రతిసారి వినాయకుడి అడుగులు తగ్గిత్తలు అంటారు, కానీ ఇంకా పెరిగితేనే బాగుంటుంది. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ ముందు వినాయకుడు పండుగ వచ్చినందుకు జనాలు చాలామంది వస్తారు. ఈ వినాయకుడి పండుగ అయిపోగానే మరి ఎలక్షన్లు అన్నిటి పండుగ మీద ఒక పండుగ, మళ్ళీ పండుగ మీద ఒక పండుగ వచ్చింది. ఇది మాత్రం హైలైట్, చాలా బాగుంది వాతావరణం. పండుగ జనాలు బాగానే వస్తారు. ప్రతి ఒక్కరు ఖైరతాబాద్ విగ్రహానికి చూడడానికి వస్తారు. ఇది ముంబై తర్వాత మన హైదరాబాద్ చాలా ప్రసిద్ధి చెందింది వినాయకుడు. కాబట్టి ప్రతిసారి వినాయకుడు ఇక్కడికి ప్రతిసారి వచ్చినప్పుడల్లా వినాయకుడు చూసుకుని వెళ్తున్నాము. చాలా బాగుంటుంది, ఎప్పటికీ బాగుండాలి. ముంబై తర్వాత మనది పెద్ద డాక్టర్ రాజయ్య, మా ఊరే తాటికొండ రాజయ్యది. సో మేము చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి పండుగ వాతావరణం మళ్ళీ కావాలని కోరుకుంటున్నాను. ఓకే, పోయినసారి కన్నా ఈసారి వినాయకుడు ఎలా ఉన్నాడు? పోయినసారి వినాయకుడు బాగున్నాడు. వినాయకుడు ఎప్పటికీ బాగానే ఉంటాడు. రూపం మనం మార్చుకుంటాం కాబట్టి వినాయకుడే. పోయినసారి బాహుబలి అన్నట్టుగా ఆ టైంలో కొన్ని వినాయకులు వేసినారు. ఈసారి బాగానే ఉన్నది, కానీ హైట్ మాత్రం తగ్గించవద్దు నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఖైరతాబాద్ వినాయకుని దగ్గర ఉన్నాము. ఏబీ న్యూస్ హైదరాబాద్, కెమెరామెన్ సత్యతో